ప్రొసీజర్లో టైప్స్ అంటున్నారు కదా, సో పర్సన్ టు పర్సన్ ప్రొసీజర్ డిపెండ్ అయి ఉంటుందా? ఏ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అయినా పేషెంట్ బేస్డ్ అప్రోచ్ ఉంటుందండి. అంటే ఒక ట్రీట్మెంట్ అందరికీ పనిచేస్తుందని ఉండదు. ఒకే కంప్లైంట్ ఉండొచ్చు అందరికీ, కానీ ఒకళ్ళు యూరినరీ లీక్స్ అని వచ్చారు, వీళ్ళకి ఒక రకం, ఇంకొక పర్సన్ వాళ్ళు కూడా యూరినరీ లీక్స్ అని చెప్పారు, కానీ ఈవిడికి ఇచ్చే ట్రీట్మెంటే ఆవిడకి ఇస్తాము అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీ హ్యాబిటస్ వేరు, వాళ్ళకున్న రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వేరు. సో పేషెంట్ బేస్డ్ అప్రోచ్. సో ఒక పేషెంట్ వచ్చాక వాళ్ళని మొత్తం తరోగా మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ మనము చేయగలుగుతామో అది మనం చూసుకుంటాము. అంటే ఓన్లీ లేజర్ అంటే ఓన్లీ లేజరే చేయమండి. మనం చాలాసార్లు ఎనర్జీ బేస్డ్ డివైసెస్ విత్ బయాలజిక్స్ కంబైన్ చేస్తాము. సో కొంతమందికి ఉట్టి బయాలజిక్స్ ఒకటే సరిపోతుంది. బయాలజిక్స్ అంటే పిఆర్పీస్ కానీ కార్బాక్సీ థెరపీ కానీ అలాగా. కొంతమందికి ఓన్లీ లేజర్స్ సరిపోతుంది. సో కొంతమందికి రెండు ఇవ్వాల్సి వస్తుంది. సో అది పేషెంట్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న కంప్లైంట్స్ని బట్టి, వాళ్ళకున్న సివియారిటీని బట్టి మనం అది డిసైడ్ చేస్తాము. సో ఇట్స్ నాట్ వన్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్. అసలు ఏ ఏజ్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ మొడాలిటీస్ కదండి. లైక్ ఇప్పుడు మనకి ఎవరికైనా వజైనల్ లాక్సిటీ అనుకోండి. సో యూజువల్గా మనం సర్జికల్ ట్రీట్మెంట్స్ అవి చేసినప్పుడు అవి మనకి 40 and బిలోనే మనం వజైనల్ లాక్సిటీకి సర్జరీస్ చేస్తే అది మనకి రెస్పాన్స్ బాగా చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగాక ఎలాగో కొలాజిన్ తగ్గిపోతుంది కాబట్టి ఇదంత బాగా హోల్డ్ చేసుకోలేదు. సో ఆ ఒక ప్రొసీజర్ అంటే సర్జికల్ ప్రొసీజర్స్కి ఒక బేసిక్ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఎక్కడైతే మనకి రెస్పాన్స్ ఇలా అయితే బాగుంటుంది అని. ఇప్పుడు మనం 50s 60s వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ యూజువల్గా ఇవ్వం. కానీ ఎనర్జీ బేస్డ్ డివైసెస్ కొన్ని ప్రాబ్లమ్స్కి మనము ఎంత ఏజ్ వరకు అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు 70 years old ఫీమేల్ వచ్చి నాకు యూరినరీ లీక్ ఉంటుంది, నాకు వల్వల్ ఇచ్చింగ్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ సేఫ్ వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీస్ ఉంటాయి, అవి కూడా చాలామందికి సేఫ్ అన్లెస్ అండ్ అంటిల్ అంటే వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్స్ లైక్ ఎంఆర్ఐ అండి. సో ఎంఆర్ఐ అంటే ఇప్పుడు పేస్ మేకర్స్ వేసిన వాళ్ళకి, హిప్ రిప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి, ఇలా బాడీలో ఏమన్నా మెటల్స్ అవి ఇంప్లాంట్ చేసిన వాళ్ళకి, కాపర్ టీ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం అవి చెయ్యము. దాని రెస్ట్ మీకు లేజర్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ యూజువల్గా మనకి పెద్ద ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ దెన్ వీ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్. అండ్ దీంట్లో మనకి చాలా బెనిఫిట్ అయ్యేది వీళ్ళండి క్యాన్సర్ ట్రీట్మెంట్స్, లైక్ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవి అయ్యాక వాళ్ళు రేడియోథెరపీ అది తీసుకుంటే వాళ్ళకి వెజైనల్ అట్రోపీ అంటాము. అంటే మీకు రేడియేషన్ థెరపీ ఇచ్చాక వాళ్ళకి నారో అయిపోతుంది వెజైనా, చాలా ఫైబ్రోస్ అయిపోతుంది, టైటన్ అయిపోతుంది. సో వాళ్ళకి యూజువల్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కలిసినప్పుడు అది ఇబ్బంది అంటారు, లేకపోతే అసలు కుదరట్లేదు అంటారు, వాళ్ళకి మనము హెల్ప్ చేయొచ్చు దీంతో. మ్యామ్ అసలు ఈ ప్రొసీజర్ ఎందుకు అవసరం? వెజైనల్ రీజువినేషన్ అనేది కొత్త కాన్సెప్ట్ అండి. ఎందుకు అవసరం అంటే ఫీమేల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి అవసరం. మనకి మోస్ట్ ఆఫ్ ద లేడీస్ చాలా ప్రాబ్లమ్స్తో అసలు బయట పడరు. మనకి వాళ్ళు మ్యాక్సిమం వచ్చేది ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందనో, లేకపోతే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదనో, లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనో, లేకపోతే ఇలా డేట్లో పైన మ్యాక్సిమం కంప్లైంట్స్ ఇవే ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది మాకు అలా యూరిన్ లీక్ ఉంది అంటే వాళ్ళు బాగా సివియర్ అయిపోతే తప్ప, ఇంకా ఊరికే చిన్న పనులకు కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే తప్ప వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్తో బయటకు రారు. మాకు వజైనల్ డిశ్చార్జ్ ఉంది, లేదా మాకు కలిసినప్పుడు నొప్పి వస్తుంది, మాకు డ్రైనెస్ అనిపిస్తుంది, సో ఈ కంప్లైంట్స్తో ఎవరు బయటకు రారు. కానీ వాళ్ళ రెగ్యులర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది తగ్గుతుంది. చాలాసార్లు అది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ ఇబ్బందికి మనం వాళ్ళ డాక్టర్ని అడగాలి, వాళ్ళ దగ్గర ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదండి. ఇది మనకి ఇండియాలో స్టార్ట్ అయింది 2016 నుంచి స్టార్ట్ అయింది ఈ సబ్ స్పెషాలిటీ. కానీ మనకి లైక్ బూమ్ అందుకున్నది కోవిడ్ తర్వాత అండి. ఆల్మోస్ట్ లైక్ 2019 తర్వాత బూమ్ అందుకుంది. ఇప్పుడు ఇలా ఒక ప్రొసీజర్ ఉందనగా ఇప్పుడు లేడీస్ బయటపడుతున్నారు, మాకు కూడా ఇలా ప్రాబ్లం ఉంది మేడం, ఏమన్నా చేయొచ్చా దీనికి అనేది. సో ఇది బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. హెల్త్ అంటే మనకు
ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కాదు, మన ఇంటిమేట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అది లేడీస్కి యూజువల్గా వాళ్ళు అంత దాన్ని గమనించరుని అండ్ వాళ్ళు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఫర్ అ లేడీ టు ఫీల్ హర్ సెల్ఫ్ గుడ్, తన హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ హెల్త్ ఇట్ ఇస్, ఇది ఏంటంటే ఒక ఇన్హిబిషన్ ఉంటుంది సొసైటీలో. ఇది ఇలా చెప్తే ఏమన్నా అనుకుంటారా, అసలు ఇలా మనం చెప్పొచ్చా, ఇది ఒక కంప్లైంట్ ఉంటే దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా. సో ఆ ఇన్హిబిషన్స్ తగ్గి మీరు కంప్లైంట్స్ బయటకు పెడితే మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా లేదా అనేది చెప్తాము. సో ఆ షైనెస్ కొంచెం మీరు అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయినా కూడా మీకున్న ప్రాబ్లమ్స్ చెప్తే దాన్ని బట్టి డాక్టర్స్ మీకు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో చెప్తారు. మ్యామ్ అసలు ఏ కంప్లైంట్స్తో వస్తారు? కంప్లైంట్స్ యూజువల్గా 2 మేజర్ బ్రాడ్ కేటగిరీస్లో డివైడ్ చేస్తామండి. ఒకటేమో జెనైటో యూరినరీ కంప్లైంట్స్, రెండోదేమో ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్. మీకు ఏజ్ వచ్చే కొద్దీ వెజైనాలో మార్పులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసేది డెలివరీతో. ఒకసారి నార్మల్ డెలివరీ అయ్యాక వెజైనా ఈజ్ నెవర్ ద సేమ్. అది ఒక డెలివరీ అవనివ్వండి, 2-3 టైమ్స్ అవనివ్వండి, వెజైనా మళ్ళీ న్యాచురల్ దాని కోర్స్కి రీస్టోర్ అవ్వదు. సో వెజైనా ఒక ఎలాస్టిక్ టిష్యూ. సో ఆ ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి దానికి కొలాజన్, ఎలాస్టిన్ అన్నీ అవసరం పడతాయి. సో మీకు నార్మల్ డెలివరీ అయినప్పుడు పెరీనియల్ మసిల్స్ అవన్నీ లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోయినప్పుడు దాని సపోర్ట్ స్ట్రక్చర్ లైక్ లోపల వెజైనా కూడా లూజన్ అవుతుంది. ఆ లూజన్ అయ్యేసరికి అది సపోర్ట్ ఇచ్చే స్ట్రక్చర్స్ని అంత బాగా సపోర్ట్ చేయలేదు. సో చాలామందికి దగ్గినా, తుమ్మినా, చుక్క యూరిన్ లీక్ అవ్వడం, ఆ కంప్లైంట్ మీకు డెలివరీ తర్వాత కూడా ఉంటుంది. అండ్ మీకు టువర్డ్స్ 40-45 ఇలా మెనోపాజల్ ఏజ్ దగ్గరికి వచ్చాక కూడా ఆ కంప్లైంట్ ఉంటుంది. డెలివరీ తర్వాత ఈ కంప్లైంట్ యూజువల్గా 6 to 7 monthsలో రిజాల్వ్ అయిపోవాలి. సో మీకు ఇమీడియట్ డెలివరీ తర్వాత ప్రాబ్లం ఉన్నా 6 to 7 months తర్వాత అది రిజాల్వ్ అవ్వాలి. అవ్వట్లేదు అంటే దే సర్టన్లీ రిక్వైర్ హెల్ప్. సో వాళ్ళు అప్రోచ్ అయితే దాన్ని బట్టి మనం వాళ్ళని చూసుకోవచ్చు. సెకండ్ మేజర్ కంప్లైంట్ అంటే వజైనల్ డ్రైనెస్ అండి. ఇలా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే నియర్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి, లేదా సర్జికల్ మెనోపాజ్ అంటే ఎవరికైతే మనం ఎర్లీగా ఏదో ఒక రీజన్ వల్ల ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్ అయిపోతుంది, వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయేసరికి దాని కొలాజన్, ఎలాస్టిసిటీ అది మెయింటైన్ అవ్వదు. సో వజైనల్ డ్రైనెస్ ఉంటుంది వాళ్ళకి, ఆర్ వజైనల్ అట్రోపీ కూడా అంటాము. అది ఉన్నప్పుడు వాళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మీకు దాని బ్యాక్టీరియల్ ఫ్లోరా తగ్గిపోతుంది, మీకు ఎసిడిటీ, pH అవి పెరుగుతాయి. సో pH అది పెరిగినప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడము, రిపీటెడ్ యూరినరీ కానీ వజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే సిస్టైటిస్ అంటాము, అవి రావడము. దాని తర్వాత వాళ్ళు కలిసినప్పుడు నొప్పి అండము, లేదా కలిసినప్పుడు కొంచెం స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుందని కంప్లైంట్ చేస్తారు. సో ఇదే ఏజ్ వాళ్ళకి షాఫింగ్ అంటాం, వల్వల్ షాఫింగ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ లైకెన్ స్క్లెరోసిస్ అవిని, వాటి వల్ల వాళ్ళకి కంటిన్యూస్ ఇచ్చింగ్ ఉంటుంది. మనం మ్యాక్సిమం ఏంటంటే క్రీమ్స్ ఇస్తాము. ఆ క్రీమ్స్ అనేది మీరు వాడినంత కాలమే పనిచేస్తుంది, ఏ రోజు మానేస్తారో మళ్ళీ అది రిపీట్ స్టార్ట్ అయిపోతుంది. సో అటువంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. రెండోది ఏంటంటే రిపీటెడ్ వజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంతమంది కంటిన్యూస్ డిశ్చార్జ్ ఉంటుంది. అది ఇన్ఫెక్టివ్ కాదు, అది నార్మల్ డెలివరీ అయ్యాక చాలాసార్లు ఆ సర్విక్స్ కొంచెం ఇంజర్ అవుతుంది కాబట్టి దాని నుంచి వాళ్ళకి డిశ్చార్జ్ ఉంటుంది. వాటికి అదన్నీ అది హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా డిస్యూరియా అంటే అప్పుడప్పుడు యూరినరీ పెయిన్ కాజెస్ అని రూల్ అవుట్ చేసుకుంటాం, అంటే ఇన్ఫెక్షన్ కాదు, స్టోన్ కాదు. కొంతమందికి డిస్యూరియా ఉంటుంది, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. కాస్మెటిక్ గైనకాలజీ మా హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, మీకు చాలా ఇష్యూస్ మనం ట్యాకిల్ చేయలేము. అంటే ఇట్స్ అ వన్ స్టాప్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద ఫీమేల్స్, అంటే యంగ్ అడాలసెంట్ నుంచి మెనోపాజ్ అండ్ ఆఫ్టర్. సో చాలా ప్రాబ్లమ్స్ మనము రెగ్యులర్గా బయటపడని వాళ్ళకి ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు. ఇదంతా డిస్క్రీట్గా ఉంటుంది. సో మీరు వచ్చారని పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అంటాము. సో ఇది అంతా చాలా డిస్క్రీట్గా ఉంటుంది. మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా, ఇంటిమేట్ ప్రాబ్లం ఉన్నా, మీరు షై ఫీల్ అవ్వకుండా మీ డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్తే దానికి మేము హెల్ప్ చేయొచ్చు. మనకు ఇప్పుడు ఆ అవకాశం ఉంది.
మీరు ఇదే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చి అడుగుంటే మేము కూడా ఏదో ఒక టాబ్లెట్ రాసి పంపించేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ నుంచి మనకి విముక్తి కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని సద్వినియోగం ఈ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి శ్రీ అభిరుచి కెనాల్ రోడ్, భీమవరం. ఈ హాస్పిటల్ని సంప్రదించాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ 08816 251 585 99597 99991.